2024 సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఈరోజు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోకి అయితే ప్రవేశించింది. జగన్ రాకతోటి పార్టీ శ్రేణులు కూడా భారీ ఉత్సాహంతో మొత్తం కోలాహలంగా మారిపోయింది రాజమండ్రి. ఇప్పుడు కొంతమంది అభిమానులు ఉన్నారు, వాళ్ళ మాటలను తెలుసు. జగన్ గారు రాజమండ్రి వచ్చారు, మీకు ఎలా అనిపిస్తుంది? ఇక పండగ వాతావరణం ఈరోజు కనిపించింది. జగన్ గారిని దూరం నుంచి ఎప్పుడు టీవీలో చూసేవాళ్ళు, ఈరోజు దగ్గర నుండి చూసేసారు. చాలా ఎలా ఉందంటే మా దేవుడు అలా నడిచి వెళ్తున్నట్టు అనిపించింది మాకు. అలాగే మా భరత్ గారితో పాటు ఇద్దరు అలా నడుచుకుంటూ వెళ్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది. రెండోది ఏంటంటే ఎప్పుడు లేని విధంగా మన రాజమండ్రిని డెవలప్ చేశారు భరత్ గారు. అది చూసి అది ప్రజలందరిలోకి వెళ్ళాలి, చాలా లోపలికి మనసులోకి వెళ్ళాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. పేదవాడికి న్యాయం జరిగింది, పెద్దోడికేమో అన్యాయం జరిగిందని ఫీల్ అవుతున్నారు. అది దళారులు ఫీల్ అవుతున్నారు. పేదోడికి మాత్రం గుండె ప్రతి ఒక్క మనసుకి చేరింది ప్రతి పథకం. అది కంటిన్యూ అవ్వాలంటే మళ్ళీ జగన్ గారు రావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఈ రోజున మనకు తెలుసు, చంద్రబాబు నాయుడు గారి హయాంలో మనకి ఎటువంటి పథకాలు రాలేదు. పేద ప్రజలందరూ కూడా ఎంత ఇబ్బందులు పడ్డారనేది ప్రజలు చూశారు. 2019లో జగనన్న సీఎం అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా మీరు అందరూ చూస్తున్నారు, పేద పథకాలు పెట్టి ఎన్నో పథకాలు పెట్టి పేద ప్రజలకి అలాగే ప్రతిదీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే సంక్షేమ పథకాలన్నీ కూడా పేద ప్రజలకు అందుతున్నాయి. ఈ రోజుని ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజున ఎంత హ్యాపీగా ఉన్నారంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకం అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఆయన నిజంగా డబ్బులు సంపాదించుకుందామని రాజకీయాల్లోకి వస్తే కనుక ఈ రోజున చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తులు ఎంతోమంది వాళ్ళ స్వార్థంతో వాళ్ళ కులస్తుల్ని పైకి తీసుకొచ్చారు తప్ప పేద ప్రజలకు ఎటువంటి న్యాయం చేయలేదు. ఈ రోజుని ఆరోగ్యశ్రీ పథకం అయితే అవునండి, మనందరికీ కూడా ఎన్నో పథకాలు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు సంక్షేమ పథకాలు ఇచ్చి పేద ప్రజల పక్షాన నిలబడినటువంటి వ్యక్తి సీఎం ఎవరైతే ఉన్నారో ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ రోజున సభాముఖంగా తెలియజేయడం జరుగుతుందండి. టీడీపీ ప్రయత్నం లేదని ఎందుకు చెప్పగలరండి? ఇప్పుడు జగన్ అన్న రేపు పొద్దున్న 2024లో సీఎం అవుతున్నారు. వాళ్ళని తట్టుకోలేక చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మిత్రబృందం కూడా ఎటువంటి రాజకీయాలు చేసి ఇలాంటి రాజకీయాలు చేసి జగన్ అన్న గాయపరిచి అలాగే ఆయనకి ఏదోటి చేస్తే ఆయన రాజకీయాలను తొలగిపోతాడేమని భయభ్రాంతులకు గురయ్యి చేద్దాం అనుకున్నారు. కానీ జగన్ అన్న సింహం సింగిల్గానే వస్తాడో ఎలకలాగా 10 మందిని పోగేసుకుని చుట్టుపక్కల అలా వచ్చే పరిస్థితి అయితే ఈ రోజున లేదు. 2024లో మనం చూస్తూ ఉన్నాం, జగన్ గారు సీఎం అయితే ఖాయంగా జరుగుతుంది. జగన్ గారి హయాంలో మా భరతరామ్ గారి గురించి చెప్పాలి. ఎందుకంటే 2019లో ఎంపీ అత్యధిక మెజారిటీతో నెగ్గి భరతరామ్ గారు ఈ రోజున నా భూతే నా భవిష్యత్ అన్నట్టు రాజమహేంద్రవరాన్ని ఎన్నడూ లేని విధంగా 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర అంటారు టీడీపీ వాళ్ళు. కానీ ఈ రోజున ఏమీ లేదండి. ఎన్నోసార్లు ఎమ్మెల్యేలు ఎంపీలుగా నెగ్గారు. మీకు ఉదాహరణగా చెప్తాను, మన 2014లో ఎంపీగా నెగ్గారండి మురళీమోహన్ గారు. ఈ రోజు మాకు ఎంపీ అంటే కూడా మా రాజమండ్రి ప్రజలకు ఎవరికి కూడా తెలియదు. ఈ రోజున భరతరామ్ అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి పండు ముసలి వరకు కూడా ఈ రోజున భరతరామ్ గారిని తెలుసుకునే పరిస్థితులు ఈ రోజు ప్రజలు ఉన్నారంటే ఎంత డెవలప్మెంట్ జరిగిందో రాజమహేంద్రం అనేది ఈ రోజున మీకు తెలియపరుస్తుందండి. రైట్, రాజమండ్రి ప్రజలైతే కనుక జగన్కి అపూర్వ స్వాగతం అయితే పలికారు. ముఖ్యంగా గడప గడప కార్యక్రమంలో సంక్షేమ పథకాలు పొందిన ప్రతి ఒక్క ఆడపడుచు కూడా మంగళహారతులు పడుతూ జగన్కి అపూర్వ స్వాగతం అయితే పలికారు. కెమెరా పర్సన్ దుర్గాతో సాయి, ఐ డ్రీమ్ న్యూస్, రాజమండ్రి నుంచి.